అందరికీ నమస్కారం. ఈ సమావేశాన్ని పాల్గొన్న ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందు ఆయన ఆహ్వానించి ఆర్థిక కలయికను ఏర్పాటు చేసినప్పుడు వేరే పేరున ఇతర పెద్దలందరికీ నమస్కారం. ఈ ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో వెంకటాయపాలెం వద్ద ఈ కాపు ఆత్మీయ కలయిక వైఎస్ఆర్సీపీ నాయకుల కాపు ఆత్మీయ కలయికని త్రిమూర్తులుగా ఏర్పాటు చేసి అందరికీ ఆహ్వానించడం జరిగింది. ముందుగా ఈ సమావేశంలో మేము సమావేశం ప్రారంభమైందంటే పెద్దలు కాపు ఉద్యమ నేత కాపుని కోసం పోరాటం చేసిన మొదటి పద్మనాభం గారు అనారోగ్య కారణంగా హైదరాబాద్ హాస్పిటల్లో ఉండడం వల్ల వారు త్వరగా కోలుకుని తిరిగి రావాలని, మళ్ళీ దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పోరాడాలని దేవుడిని కూడా ప్రార్థిస్తున్నామని మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఈ సమావేశం ఆత్మీయ కలయిక అన్న వెంటనే చాలా స్పెక్యులేషన్స్, ఊహాగానాలు మన మీడియాలో కానీ ఇతర పార్టీలు కానీ చేస్తున్న విషయం చూస్తుంది. ఈ సమావేశం ఒక వ్యక్తినో లేకపోతే ఒక సంఘటనకు సంబంధించి ఖండించడంలో పెట్టిన సమావేశం కాదని చెబుతున్నాం. ఇది కాపు ఆత్మీయ కలయికని పెట్టుకున్నామని ప్రకటించిన వెంటనే త్రిమూర్తులు గారు ఆజ్ఞాన వెంటనే కాపుని చేర్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తారని మీడియాలో రాశారు. కాపులు అన్ని పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీలో కూడా ఇరువైపు కూర్చున్న సీనియర్ నాయకులు గారు వేలాది మంది చురుకైన కార్యక్రమాలను సందర్భంగా చెప్పుకోవాలి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశానికి తానే ఎజెండా ఫిక్స్ చేద్దామనే ప్రయత్నం చేశారు. కానీ ఈ సమావేశం అనేది ఆత్మీయ కలయిక ఇక్కడికి వచ్చిన తర్వాత పలు అంశాల మీద చర్చ జరిగిన తర్వాత పెద్దలు కొత్త సత్యనారాయణ గారు కానీ త్రిమూర్తులు గారు అంబటి రాంబాబు గారు అమ్మ గారు రాజశేఖర గారు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కోటి సత్యనారాయణ గారు, మాజీ మంత్రులు వీరనాని గారు, మాజీ శ్రీనివాస్ గారు, నమ్మ శ్రీధర పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నామని ఫైనల్గా ఈ సమావేశం నిర్ణయించింది. మొదటిది ఓటమి ఎన్నికల గురించిన హామీలు అమలు చేయాలని, కాపు కార్పొరేషన్ గత 2 సంవత్సరాల నుంచి నిధులు విడుదల చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాము. తక్షణమే కాపులకు ఇవ్వాల్సిన నిధులను బాకీలతో సహా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత వైఎస్ఆర్ ప్రభుత్వం కాపు మహిళా సోదరీమణులు కాపు నేస్తం కింద సుమారు 2,000 కోట్ల పైసలు మొత్తాన్ని ప్రతి ఏటా అకౌంట్లో వేసిన విషయం మీకు తెలుసు. ఈ ప్రభుత్వంలో మహిళలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. ఈ ఏడాదితో కలిపి కాపు కార్పొరేషన్కి 9,000 కోట్లు చంద్రబాబు నాయుడు హామీ ప్రకారం 9,000 కోట్లు బాకీ పడడం కనుక తక్షణమే విడుదల చేయాలని ఈ సమావేశం డిమాండ్ చేస్తోంది. విజయవాడలో సాయికృష్ణ అనే సాయికృష్ణ అనే యువకుడిని అతి కిరాతకంగా పోలీసులు చంపేశారని, కనీసం 3,000 మంది హృదయ వికారంగా తల్లి వారి కుటుంబ సభ్యులు కారణంగా పడిన సంఘటన చూశారు. ఇది ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడానికి పరాకాష్ఠగా ఈ సమావేశం భావిస్తోంది. ఈ సమావేశం దీన్ని ఒక సాయికృష్ణ లాకర్లు క్రాంతి కుమార్ ఆత్మహత్యని సంఘటనగా చూడటం లేదని పేర్కొంటోంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు రెడ్ బుక్ పేరుగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఆలోచనగానే మేము చూస్తూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గాలి సాయికృష్ణ ఘటనపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. కాపుని సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రభుత్వ ధోరణి ఖండిస్తూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన కాపుని గౌరీలుగా సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. కాపు తెలగ దళిత ఒంటరి ఇతర ఉపకులాలతో పాటు ఇతర
డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నామాన్ని కోరుతున్నాం. మూడవది, ఈ సమావేశంలో నాయకుల సూచన మేరకు కాపులపై దాడులు జరిగితే, ఎక్కడైనా వారు అన్యాయం గురైతే కాపు నాయకులు వెళ్ళి ధైర్యం చెప్పాలి. దీనికి గాను 3 ప్రాంతాల్లో ముఖ్య నాయకులతో 3 టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం. తక్షణమే ఆయా సంఘటనపై వాళ్ళు స్పందిస్తూ ఎప్పటికప్పుడు నాయకులతో మాట్లాడుకుని ఈ ప్రభుత్వం యాచకాలు చేయకుండా అడ్డుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రైతులు, ఆక్వా రైతుల పైన ఈ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి పెడుతూ ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం దీనికి కారణం. వెంటనే కార్పొరేట్లకు, వ్యాపారులకు కొమ్ము కాసే పద్ధతి మార్చుకుని ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం. ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా ఇప్పుడే పెద్దలు కొత్త సత్యనారాయణ గారు అందరి అభిప్రాయాల ప్రకారం ప్రకటించిన విధంగా ఆ బాధితులకి క్లౌడ్ ఫండింగ్ చేసి ఆదుకోవాలని నిర్ణయించడం అయింది. వచ్చే కాలంలో